మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా చూస్తే పిల్లలలో ఒక వాల్యూ రావాలి అన్నారు కదా! సో, టీచర్స్ దగ్గర నుంచి భయం, భక్తి ఉండాలి అన్నారు. ఇప్పుడు బయట చాలా వరకు ఏమంటున్నారంటే స్కూల్ టీచర్ అనగానే పక్కన ఏవో బిజినెస్‌లు ఏదంటే ఒకప్పుడు అంటే చెప్పవచ్చో చెప్పకూడదో ఒకప్పుడు బతకలేక బడి పంటలని ఇప్పుడు బతక నేర్చిన బడి పంటలు అంటున్నారు. అది వాస్తవం అండి. కొంతమంది చేయబట్టి మచ్చబడుతుంది, వాస్తవం అది. టీచర్ అనేవాడు ఫిలాసఫీలో ఉంటుంది, పేరెంట్స్ సరోగేట్ అంటారు. అంటే తల్లిదండ్రులకు ప్రత్యామ్నాయంగా ఉండే వ్యక్తి. అంటే తల్లిదండ్రి, నాకు తెలిసిన కొన్ని కేసులు ఉన్నాయి. తల్లిదండ్రి చెప్పకపోయినా టీచర్ చెప్పినది కూడా విన్న వ్యక్తులు ఉన్నారు. అంటే అంతగా గౌరవించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మంచి శ్రేణులు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఐఏఎస్ ఆఫీసర్లు కూడా టీచర్లు బాగా గౌరవించే వాళ్ళు టీచర్ల కొడుకులు ఉన్నారు కొంతమంది. మరి మనమే ఆలోచించుకోవాలి, ఎవరికి వాళ్ళకు ఇంట్రోస్పెక్షన్ అంటారు దాన్ని, అంతర్మదనం మనమనే చేసుకోవాలి. మనం చేసే వృత్తికి న్యాయం చేస్తున్నామా, ఇది మనకు అవసరమా, పిల్లలకి న్యాయం చేస్తున్నామా ఆలోచించుకొని చేస్తే బాగానే ఉంటుంది. కొన్ని మీరు అన్నది వాస్తవమే, దాంట్లో ఒప్పుకోక తప్పదు. కానీ కొంతమంది నిజాయితీగా చేయబట్టే వ్యవస్థ నడుస్తూ ఉంది ఇప్పటికీ. ఎవరికి చూస్తే కూడా ఇలా పిల్లల్ని కొట్టారు అంటే కొట్టడం అనేది ఒక దెబ్బ పడితే కానీ ఎవరు వినరు. కానీ అతి కిరాతకంగా కొట్టడము, కీచకంగా వ్యవహరించడము పిల్లలతో. అదే కీచకంగా వ్యవహరించడము, కిరాతం కొట్టడం అనేది అది క్షమించరాని తప్పే. అది అట్లా తప్పు. పిల్లల్ని ఫస్ట్ ఏదైనా కూడా మనకున్నది సామవేద దండోపాయాలని ఫస్ట్ మర్యాద చెప్పాలా, నచ్చ చెప్పాలా, వాస్తవాలు చెప్పాలా. వాస్తవాలు ఇంకొకటి మా శిక్ష అంటే వానికి వాడు మారితే దాన్ని మించిన పశ్చాత్తాపం ఇంకోటి లేదు, శిక్షే లేదు అసలు. వానికి వాడు వాస్తవం తెలుసుకొని ఇది తప్పు. యోగి వేమన్న చూడండి, ఆయన కానీ తెలుసుకున్నాడు తప్పని బ్రహ్మాండమైన పద్యాలు రాసిండు. ఇప్పుడు మనకు అది వరాలైపోయినాయి. అట్లా పిల్లవాడు వానికి వాడు తెలుసుకొని వాడు మారితే తిరుగులేదు వానికి. అట్లా చేయాలి తప్ప ఏదో పెట్టుకొని పిల్లల్ని మనం చేయొద్దు. ఒకటి, పిల్లలను దండిస్తే ఆ టీచర్ను కూడా ఏం చెప్పని వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ. అంటే అంత గౌరవం ఉంది ఇప్పటికి కొన్ని కేసులలో. కొన్ని కేసుల్లో కొట్టక ముందే కొట్టినన్నా కూడా ఉన్నాయి. కానీ ఒకటి చెప్తున్నా, స్పష్టంగా నేను గమనించిన, తల్లిదండ్రులను కానీ గురువులను కానీ ఏ విద్యార్థులు అయితే వేధించారో వాళ్ళు పైకి వచ్చినట్టు మాత్రం నేను చూడలేదు నా సర్వీసులో. ఎవరు పైకి రాలే. ఎందుకంటే అది ఆ సృష్టి, ప్రకృతి, వాళ్ళని గౌరవించడం అనేది మన ధర్మం, కనీస ధర్మం. సరే వాళ్ళు ఎట్లున్నా కూడా అది వాళ్ళకే, అది వాళ్ళ పాపమో పుణ్యం వాళ్ళకే. కానీ మనం మాత్రం ఖచ్చితంగా కన్న వాళ్ళని గౌరవించాలా, చదువు చెప్పే ఉపాధ్యాయులను గౌరవించాలి. అది మనకు మంచిగా ఉంటుంది. అది కర్మ సిద్ధాంతం ఉంటుంది, మన మంచి మనకే ఉంటుంది. చదువుకునే ఆసక్తి కూడా పిల్లలలో తగ్గిపోతుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక 10th క్లాస్‌కి 1,00,000 మంది రాస్తే అది ఇంటర్‌కి వచ్చేసరికి 80, డిగ్రీకి వచ్చేసరికి 50, పీజీకి వచ్చేసరికి 30. ఎందుకు ఇలా జరుగుతుంది? చదువుకోవాలి అన్న ఇది క్యూరియాసిటీ అనేది పిల్లలలో ఎందుకు తగ్గిపోతుంది? పునాదులు చక్కగా లేవు కదమ్మా. పునాదులు చక్కగా ఉంటే ఎన్నైనా బిల్డింగ్లు కట్టవచ్చు. ప్రైమరీ ఎడ్యుకేషన్ బాగాలే, వాస్తవం అది. ఇప్పుడు 10th క్లాస్ పిల్లవాడు ఉన్నాడు, ఒక దరఖాస్తు రాయమని చెప్పండి ఇంగ్లీష్లో, అల్లాడిపోతాడు వాడు. ఎందుకంటే టైం బీయింగ్ తల్లిదండ్రుల కోసమో చదవడం కోసమో దేనికో చదువుతుండు తప్ప వాడి క్వాలిటీ పెంచుకోవాలా, నిలబడాలా, ఆ సబ్జెక్ట్ పెంచుకోవాలని తపనతో చదవట్లేదు పిల్లవాళ్ళు. కొంతమంది ఉన్నారు, ఆ కొంతమంది కోసమే మా తపన. వాళ్ళనే ఐడెంటిఫై చేసి వాళ్ళని లైన్లో పెడుతున్నాము. చాలామంది ప్రయోజకులు ఉన్నారు, చక్కగా చదివే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా వ్యవస్థ అట్లా తయారైంది. దానికి అందరూ బాధ్యులే, ఒకళ్ళని అంటానికి లేదు, అందరూ బాధ్యులే. దానికి వ్యవస్థ మారాలా. అది ఒక విద్యతోటే సాధ్యం, ఏది కాదు. ఎడ్యుకేషన్ ఓన్లీ ద వే. మీరు రాసిన ఆర్టికల్స్ కూడా నేను చూశాను, లిటరసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. అండ్ మీరు రాసిన ప్రతి ఒక్క ఆర్టికల్ కూడా అది ఒక మనిషి జీవితంలో ఏదో ఒక సంఘటనకి లింక్ అయి ఉంటుంది. అది నా జీవితమే, నా జీవితంలో అనుభవించినవే రాసిన. ప్రతి ఒక్కటి ఏదో ఒక టాపిక్ తీసుకుంటా, నా అనుభవాలను జోడించి ప్రస్తుతం ఎట్లా ఉంటే బాగుంటుందని రాస్తున్నాను. అది చదివితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వాస్తవాలు వెల్లడైతాయి, మార్పు అనేది వస్తుంది. అంటే నేనే కొన్ని చదివాను. సో దాంట్లో ప్రతిదీ కూడా ఎవరో ఒకరి జీవితంలో ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా ఆ సంఘటనలు ఫేస్ చేసే ఉంటారు. సో అంత లైఫ్కి సీక్వెల్గా అంటే లైఫ్ని, లిటరసీని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి రాసిన విధంగా ఉన్నాయి. థియరీ ఉన్నది, అందరూ థియరీ యూజ్ అవుతారు, ప్రాక్టీస్ లేదు. ఇక్కడ థియరీ అండ్ ప్రాక్టీస్ రెండు జోడుగా పోతేనే సక్సెస్ అవుతుంది.
నాకు థియరీ ఉన్నది, జీవిత అనుభవాలు ఉన్నాయి, రెండు కలిసి ఉన్నది కాబట్టి నేను అంత ఎడ్యుకేట్ చేయగలుగుతున్న పిల్లల్ని. అంటే అనుభవం చాలా గొప్పది. అనుభవం అనిపిస్తేనే తెలుస్తుంది అని బాధ. మీ అనుభవ పాఠాలే ఆర్టికల్స్గా రాస్తున్నారు. అంతే అంతే, వేరే లేదు. మీరు ఎక్కడ జాయిన్ అయినా కూడా సార్ ఫస్ట్ దాని డెవలప్మెంట్ కోసమే చూస్తారు. దాని డెవలప్మెంట్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంసీ అది రామవరం స్కూల్ చూసినా కూడా ఒకప్పుడు రామవరం స్కూల్ ఒక రకంగా ఉండేది, ఇప్పుడు చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ క్రమశిక్షణ పిల్లలు నేర్పాలమ్మా. ఫస్ట్ క్రమశిక్షణ ఉంటే అన్ని సెట్ అవుతుంది. క్రమశిక్షణ లేకుండా ఏ సిస్టమ్ డెవలప్ కాదు. ఏ సిస్టంలో అయినా కూడా డిసిప్లిన్ ఉంటే అది డెవలప్ అవుతుంది. మరి డిసిప్లిన్ ఎట్లా అంటే అది అంతర్గతంగా పుట్టాల పిల్లవానికి. ఏదో సారు కనపడ్డట్టుగా నమస్తే అనకుండా సారు గౌరవ భావంతో బడికి రోజు పోవాలా, చదువుకోవాలా. బడికి నష్టం చేస్తే మనకు నష్టం అవుతుంది. బడి గుడి రెండు సమానము, ఇది మనకు లైఫ్ ఇచ్చేది. అట్లా ఆ కాన్సెప్ట్ తోటి పిల్లలకు ఎడ్యుకేట్ చేయాలి. అంటే ఇలా సార్ ఈ రోజుల్లో చెప్తే వినేవాళ్ళు ఎవరూ లేరు. 5 సంవత్సరాల పిల్లవాడి దగ్గర నుంచి కూడా తల్లిదండ్రులకి ఎదురు మాట్లాడే వాళ్ళే. ఏదో ఒక రకంగా మాటలు, అంటే వయసుకు మించిన మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. చెప్తే వినడం, వినకపోవడము ఇలాంటివన్నీ ఉన్నాయి. ఏ విధంగా చెప్తే పిల్లలు వింటారు? పిల్లవాళ్ళకు చిన్నప్పుడే చెప్పాల. చిన్నప్పుడు చెప్తేనే అవన్నీ ఫస్ట్ ఇంట్లో తల్లిదండ్రులు నేర్పాల్సినది ఇది ఉన్నది. ఇప్పుడు ఎట్లా ఉందంటే పిల్లలు వాళ్ళ వయసు 14 సంవత్సరాలు, ఆలోచనలు మాత్రం 25 సంవత్సరాలు, చదువు మాత్రం 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు ఉండే చదువు లెవెల్ లేవు పిల్లవాళ్ళకు. అంతటా ప్రాబ్లం ఉన్నది. మన అన్న ఆఫీసర్లు కూడా బాధపడుతున్నారు ఇదే. కానీ దానికి అనేక కారణాలు కావచ్చు. ఇంటి కారణాలు, కరోనా మొన్నటిదా కరోనా మీద వేసినారు. దేని మీద వేసినా కూడా చదవాల్సిందే కదా. చదువు లేకపోతే సమాజం నిలబడదు. చదువుకున్న సమాజమే కావాలా. డెవలప్మెంట్ కావాలంటే చదువు ఉండాలా, చదువుతో పాటు వాల్యూస్ ఉండాలి. చదువు వాల్యూస్ రెండు ఉంటే ఇక దాన్ని మించిన డెవలప్మెంట్ ఎక్కడ చూడలేము మనం. ఈ రెండు అవసరమే. అంటే ఇప్పుడు చూసినట్టయితే పిల్లలు ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు. సో ఆ ప్రభావం కూడా ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ ఎక్కడ ఇప్పుడు మా అప్పుడే చూసుకుంటే అన్నీ ఎక్కడెక్కడ పెట్టకుంటే కాళ్ళ మీదనో ఎక్కడనో ఒక దెబ్బ పడేది. సో ఈ రోజులలో అట్లా లేదు. వచ్చినాయన్నీ ఎక్కడెక్కడ విసిరేయడము. చిన్నప్పుడు ఆ బ్యాగ్ కావచ్చు, పెన్ను కావచ్చు, నోట్సులు పుస్తకాలు కావచ్చు, కాళ్ళకు తగిలితే మేము దండం పెట్టేది. తీసుకుపోయి ఎప్పుడు పుస్తకాలన్నా నాకు తెలిసి కాళ్ళ దగ్గర ఎప్పుడు పెట్టలే, పైన పెట్టేది. మేము కింద పండుకున్న పుస్తకాలు మాత్రం పైన ఉండేవి. పుస్తకాలను మోసినాం కానీ పుస్తకాలను ఎప్పుడు ఎక్కడ పడేయాలి. ఇప్పుడు ఏ పుస్తకాలు ఎక్కువ ఉంటుందో పిల్లవాళ్ళకి తెలియదు. ఇప్పుడే నేను 10th క్లాసులో పోయి నీ పుస్తకం ఏదంటే ఇంట్లో పెట్టినా అన్నాడు. ఇంట్లోకి పెట్టినామంటే ఎక్కడో పెట్టినా దొరకట్లేదు అన్నాడు. ఇక ఇప్పుడు ఈరోజు అనుభవం అది. పిల్లవాళ్ళకి తెలియదు విలువ. పుస్తకాలు దాంట్లో లోపల ఉన్న మెటీరియల్ గురించి కానీ సబ్జెక్ట్ గురించి కానీ నేర్చుకుందని తపన లేదు. సెల్ ఫోను, ప్రతి ఓనికి సెల్ ఫోను. ఆశ్చర్యంగా ఇంట్లో అందరూ సెల్ ఫోన్లే. మనం ఒక్క సెల్ ఫోన్ మెయింటైన్ చేయాలంటే ఇబ్బంది పడుతుంది నేనైతే. మరి వాళ్ళకు ఒక్కొక్కరు సెల్ ఫోను, దాంట్లో నాకు తెలియని ఫీచర్స్ వాళ్ళకి తెలుసు, రకరకాల ఫీచర్స్. కానీ సర్వనాశనం చేసేది మాత్రం సెల్ ఫోన్. అది మాత్రం నగ్న సత్యం. అది పిల్లగాళ్ళను నాశనం చేయడం, వాళ్ళ చదువులో వెనకబాటు కారణము ప్రత్యక్షంగా నేను చూసిన దానికి సెల్ ఫోనే. సెల్ ఫోన్లో మంచి ఉన్నది, కొన్ని ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ చూడవచ్చు, లైవ్ టెలికాస్ట్, అది చూడరు వాళ్ళు. ఎట్లా అంటే ఇక మీకు తెలియదు ఏమో, చెడుకే ఎక్కువ అడిక్ట్ అవుతూ ఉన్నారు. దాని మీద నేరం కూడా పట్టుకోలేని పరిస్థితిలో ఉంటుంది. దానికి అంత ఎడ్యుకేటివ్ చేస్తున్నది. సెల్ ఫోన్లు మాత్రం దూరం పెట్టాలి. ఇంకొక ఆర్టికల్ నేను చూశాను సార్. ఒక దాంట్లో ఏముంది అంటే గెలుపు ఎవరికి సొంతం కాదు, ఓటమి ఎవరికి సొంతం కాదు అని ఒక ఆర్టికల్ రాశారు. కష్టపడితేనే గెలుపు వస్తుంది, కష్టపడింది గెలుపు రాదు. అసలు నాకు వండర్ఫుల్ ఆర్టికల్ అనిపించింది అది. కష్టం లేకుండా వచ్చిన గెలుపు నిలవదమ్మా. కష్టం పడాలా. కష్టపడుతూ ఓడిపోయినామనుకో దాని మజా తెలుస్తుంది అప్పుడు మనకు ఎట్లా గెలవాలనేది. కానీ గెలిచిన తర్వాత దాని ఆనందము అవధులు ఉండదు. కాబట్టి ఓటముల్లోనే మనము స్వీకరించి గెలుపును కోసం ప్రయత్నం చేయాలి. అది దాని విలువ దానికే, అంతే. ఇక నేను కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయ్యాను. నేను హిందీ సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా. చాలా షే అనిపించింది. ఎందుకు ఫెయిల్ అయినా నాకు నేను అంతర్మదనం చేసుకున్నా.
ఇక ఫెయిల్యూర్ అనేది ఇంతవరకు లేదు ఏదైనా కూడా. సో ఓటమిలనే గెలుపుని చూడొచ్చు మనం. అకస్మాత్తుగా వచ్చిన గెలుపు ఎంతకాలం ఉండదు. అది నిలవదు. సడన్ స్పర్ట్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. అది నిలవదు. అది కింది నుంచి రావాలా. అది కష్టపడితే గెలుపు కింది నుంచి వస్తే ఎప్పుడు నిలబడుతుంది. అది ఓటమి అంగీకరించదు. అంగీకరించినా దాంట్లో నూతన సబ్జెక్ట్ను తీసుకుంటుంది, ఇంకా హైకి పోద్ది అన్నట్టు. కొత్త విషయాలు నేర్చుకునే ఇంకా హైకి పోద్ది. గతంలో గెలుపు కంటే ఇంకా పెద్ద గెలుపుకు పోద్ది. అది ఆ స్ఫూర్తి కావాలి ఇప్పుడు యువతకు. ఇంకొకటి జరిగింది సార్, లైఫ్ ఈజ్ ఎ లాంగ్ డిస్టెన్స్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్ టు బీయింగ్ ఏ హ్యూమన్. ఇప్పుడు మనిషికి అందరు బతుకుతారు, అది ఉన్నదే. కానీ మనసున్న మనిషిగా బతకాలి. అది అంటే మనం చుట్టుపక్కల దాన్నే ఎంపథికల్ వాల్యూస్ అంటారు. ఎంపథికల్ వాల్యూస్ అంటే అర్థమైంది, మీరు క్వశ్చన్లు వేస్తారు, నేను జవాబు చెప్తున్నా. నేనే మీ చైర్లో కూర్చుంటే ఎట్లా ఉంటుంది పొజిషన్, అప్పుడు ఆలోచించుకుంటే అప్పుడు అర్థమైంది అన్నట్టు. ఎట్లా దాన్నే ప్రొజెక్షన్ అంటారు. దాన్ని మనం చిన్నప్పుడు పరకాయ ప్రవేశం అంటారు దాన్ని. అంటే ఆ పొజిషన్కి వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయినప్పుడు అబ్బా ఇంత కష్టం ఉంటుంది, దాన్ని వెంటనే మనం రియాక్ట్ అవుతాం. హెల్ప్ చేయటము లేదా సహాయం చేయటం ఏదో చేస్తాం. దాన్ని ఎంపథికల్ వాల్యూస్ గొప్ప వాల్యూ. అదే విలువల్లో గొప్ప విలువ ఎంపథికల్ వాల్యూస్. మీరు మదిరానా ఎక్కడో వర్క్ చేసేటప్పుడు భవానీ అనే ఒక అమ్మాయి, మేదరబస్తీ సైడ్ భవానీ అనే అమ్మాయి ఉండే, చాలా పూర్ బ్యాక్గ్రౌండ్. ఆమె డూయింగ్ IIT బాసర్లో ఫైనల్ ఇయర్ అనుకుంటా. ఇప్పుడు అప్పుడు చేసినాం మంచిగా. IIT బాసర్ సీట్ రావడమే గొప్ప విషయం, చాలా గొప్ప అచీవ్మెంట్ అది. షీఈ్ ఫైనల్ ఇయర్ అనుకుంటా ఇప్పుడు. ఆమె లైఫ్ సెటిల్మెంట్ అయినట్టే, ఇక సెటిల్ అయినట్టే. మీరు ఫీజులు కట్టి అమ్మాయిని చదివిస్తున్నారు అంటే ఇలాంటి సామాజిక సేవ ఇప్పుడు భవానీది ఒక్కటి మాకు తెలిసింది. ఇలా కాకుండా ఇంకా మీరు చాలా చేస్తున్నారు. ప్రతి ఆదివారాలు మీ ఫ్యామిలీతో సహా అనాథాశ్రమాలలో భోజన కార్యక్రమాలు, అండ్ రీసెంట్ గా ఖమ్మం అది వరద బాధితుల కోసము 10,000 రూపీస్ కూడా ఇచ్చారండి. అసలు ఎవరైనా కూడా ఈ రోజులలో సెల్ఫిష్ గా నేను బతుకుతే చాలు, నా బిడ్డలు బతుకుతే చాలు అనుకునే రోజులలో ఎందుకు, వై యు ఆర్ థింకింగ్ ఆఫ్ సొసైటీ? 5 వాల్యూస్ ఉంటాయమ్మా: అడ్జస్ట్మెంట్, అండర్స్టాండింగ్, లవ్, ఎంపతి, సింపతి. 5. ఈ 5 గుణాలు ఉంటే వాడు మనిషి గుణాలు అని అర్థం నా ఫిలాసఫీ ప్రకారం. వరదలు వచ్చి భయంకరంగా ఉన్నది పరిస్థితి. అక్కడ మనం ఇచ్చేది అసలు ఎందుకు పనిచేయదు, కాకపోతే కొంత ఆసరా, అదును ఇంకొక స్ఫూర్తిగా ఉండాలని. అరే వీడిచ్చింది కదా మనం కూడా ఇద్దామనే జాసతోటి ఉన్నది. చాలా నష్టపోయింది. అది ప్రకృతి వ్యతిరేకం. మన సీఎం గారు చెప్పింది కదా, ప్రకృతిని ప్రేమించాలా, దాన్ని ప్రేమించకపోతే ఇట్నే అవుతుంది. వాస్తవం అది. మన ప్రకృతిని ఖచ్చితంగా గౌరవించాలి. ఆ ప్రకృతి గురించి చెప్పేదే పంతులను కూడా గౌరవించాలి. ఒక ఉపాధ్యాయుడుగా అండ్ మీ ఒక బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నారు కదా సార్, ఒక చిన్న సజెషన్, విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పు అనేది వస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది? ఇందాకనే చెప్పినమ్మా, థియరీ అనే ప్రాక్టీస్ 2 కలిసి పోవాలా. ఇప్పుడు ఒక థియరీ ఉన్నది, మీకు విమర్శ అవుతుంది. మరి పిల్లవాడు బ్రహ్మాండంగా చదువుతున్నాడు, 100కు 100 మార్కులు వస్తున్నాడు, కానీ అదే ఫీల్డ్ మీద పెట్టేసరికి వాడు చేయలేకపోతా ఉన్నాడు. ఇంటర్మీడియట్లో థియరీ ఉన్నది, ల్యాబొరేటరీలో ప్రాక్టీస్ లేదు, బయటకు వస్తున్నాడు, ఎట్లా క్లిక్ అవుతాడు? అందుకే థియరీ ప్రాక్టీస్ 2 ఒకటేసారి పోవాలి. దాంతోపాటు ప్రతి దాంట్లో వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది లింకప్ ఉండాలి. అంటే వాల్యూ అంటే ఏం లేదు, రిఫ్లెక్షన్ అంటే మనం పెట్టిన దానికి వెంటనే రిఫ్లెక్షన్ రావాలి. అంటే చదివిన దానికి వెంటనే దానికి ఉపయోగం రావాలి, అప్పుడే కదా విలువ. దాన్ని SR అంటారు. SR అంటే స్టిమ్యులస్ రెస్పాన్స్. అంటే చదివినాం, దానికి రెస్పాన్స్ రావాలి. ఇప్పుడు ప్రశ్న ఇస్తారు, నేను జవాబు ఇస్తున్నా, దానికి రెస్పాన్స్, ఇతరులకు దానికి మెసేజ్ పాస్ అవుతుంది. మీరు ప్రశ్న ఇస్తా పోతా ఉంటారు, నేనేం మాట్లాడడం కూర్చుంటే అర్థమేంటి, లేదా మీరు లేకపోతే నేను రెస్పాన్స్ ఇస్తుంటా, అట్లా కాదు కదా. అందుకే 2 సైమల్టేనియస్గా పోతేనే వ్యవస్థ బాగుంటుంది. అందుకే థియరీ అండ్ ప్రాక్టీస్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. సో అప్పుడే పిల్లలలో మార్పు అనేది వస్తుంది. మరి విద్యా వ్యవస్థలో ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు కదా సార్, 10th స్కూలింగ్ అయిపోదు, ఇంటర్ ఉండదు, +2 వస్తుంది అని. దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? ఉపయోగాలు లేకుండా గవర్నమెంట్ చేయదు. అట్లా ఉంటుంది, ఏదో ఉపయోగం ఉంటుంది, దాని బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇప్పుడు SSC ఉండవు, పబ్లిక్ పరీక్షలు ఉండవు, ఇంటర్మీడియట్గా ఉంటుంది. ఇంటరు అంటే +2కు ఉంటుంది, ఇంటరు ఉండదు. ఇంటర్ బోర్డ్ అనేది ఉండదు. సెకండరీ ఎడ్యుకేషను, యూనివర్సిటీ ఎడ్యుకేషనే ఉంటుంది. సో మేము అడగగానే మా స్టూడియోకి వచ్చి
మాకు కొన్ని సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకే చాలా ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు.